మినిట్స్ లో మ్యాగీ ప్రిపేర్ అవుతుందో లేదో తెలియదు కానీ అదే 2 మినిట్స్ లో పక్కా ఈ పాన్ కేక్స్ ప్రిపేర్ అవుతాయి. ఎలానో చెప్తాను, ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ లో 1 కప్ గోధుమ పిండిని వేసుకోండి. దాంట్లోనే ఒక ఫుల్ బనానా తొక్క తీసి వేసుకొని అందులోనే ఒక గుప్పిడు క్యారెట్ తురుము, అంటే ఒక చిన్న క్యారెట్ అయితే సరిపోతుంది. నేను చెప్పిన క్వాంటిటీకి అయితే ఒక ఎగ్ సరిపోతుంది. ఒక ఎగ్ ని అయితే పగలగొట్టేసుకోవాలి. తర్వాత ఒక ఫోక్ స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది అన్నమాట ప్యాన్ కేక్స్ వేయడానికి మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యిని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ తో ఇలా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవాలి. అలా అని మరి పల్చగా కాదు, అలా అని తిక్కుగా కూడా కాదు, మీడియం లో వేసుకోవాలన్నమాట ప్యాన్ కేక్స్. మరి తిక్కుగా చేసినా కూడా మనకి లోపల కుక్ అవ్వదు, ఈ లోపు కింద మాడిపోతుంది కూడా. అయితే మీరు ఈ ప్యాన్ కేక్ ప్రిపరేషన్ లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే మన స్వీట్నెస్ కి అయితే ఇక్కడ ఏమీ యాడ్ చేసుకోలేదు. నేను ఇక్కడ చేసుకున్న క్వాంటిటీకి ఒక బనానా స్వీట్నెస్ సరిపోతుందని నేను ఇక్కడ షుగర్ లాంటివి అయితే ఏం యూజ్ చేయలేదు. మొత్తానికైతే ఇదనమాట మనం ప్యాన్ కేక్స్ లాగా వేసుకొని 2 సైడ్స్ ఇలా చక్కగా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత పిల్లలకి ఇచ్చేటప్పుడు పైన అలా హనీని యాడ్ చేసి ఇవ్వండి, చక్కగా తినేస్తారు.